భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భాగవతం గురించి వరుసగా వింటూ ఉన్నాం మనం. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ భాగవతం భక్తి ముక్తి దాయకం అని పోతన్న గారు అన్నారు. ఆ విషయమే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబున్. శరీరాన్ని బంధనాల నుంచి బయట పడవేసేటటువంటి శక్తి కలిగినది భాగవతం. అందువల్ల నారాయణమూర్తికి, వ్యాసుల వారికి, సరస్వతీ మాతకు నమస్కారం చేసి నేను ఇది చెబుతాను అంటారు భక్త పోతన. కాబట్టి ప్రహ్లాదుని గుణగణాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రహ్లాదుడు సమస్తంలో తాను, తనలో సమస్తం ఉన్నట్టుగా భావించినటువంటి అంశాన్ని గురించి పూర్వం చెప్పుకున్నాం. అయితే నిరంతరం శ్రీహరి నామస్మరణలో ఉన్నాడు. పానీయంబులు ద్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్ అని ఈ విషయం హిరణ్యకశిపునికి తెలిసింది. తన కొడుకును చదివించాలి అనుకున్నాడు. చూడండి, ఏ తల్లిదండ్రి అయినా ఇవాళ కోరుకునేది ఇదే. తమ పిల్లవాడు కానీ తమ అమ్మాయి కానీ వాళ్ళిద్దరూ బాగా చదువుకోవాలని కోరుకుంటారు. తమ సంతానం తమను మించిన వాళ్ళు కావాలని కోరుకుంటారు. మనం చెప్పుకుంటాం కదండి, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టుర సుమతి అని. అంతే కదా. కాబట్టి తండ్రికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? తన కొడుకు తనను మించిన వాడైనప్పుడు, జ్ఞానాన్ని పొందినప్పుడు. మరి జ్ఞానం పొందాలంటే ఏం కావాలి? చదివించాలి. అందుకొరకు కొడుకును దగ్గరగా తీసుకొని హిరణ్యకశిపుడు ఏమంటున్నాడంటే, నిజంగా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఇది ఆదర్శం అండి. ఏమంటున్నాడు చూడండి. చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురతగలుగున్ చదువగవలయును జనులకు చదివించెద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదువని వాడు అజ్ఞుండగు, చదవకుండా ఉన్నటువంటి వాడు అజ్ఞానిగా ఉంటాడు. అంటే చదువు నేర్చుకోవాలి అన్నమాట. అంటే హిరణ్యకశిపుడు రాక్షసరాజు తన కొడుకుతో చెబుతున్నటువంటిది నిజంగా ఈ ప్రపంచం మానవులందరికీ చెబుతున్నాడండి. పిల్లల్ని చదివించాలి అనేటటువంటిది. చదువని వాడు అజ్ఞాని అవుతాడు. చదివిన సదసద్వివేక చతురత కలుగును. చదివినట్టయితే సత్తేంటో అసత్తేంటో తెలుస్తుంది. సత్ అంటే ఏంటి? సత్యం, పరమాత్మతత్వం అని అర్థం. అసత్ అంటే ఏంటి? అజ్ఞానం, చీకటి అని అర్థం. కాబట్టి ఏది సత్తో ఏది అసత్తో తెలుస్తుంది. ఇదిగో చూడండి, మనం సామాజిక జీవనంలో ఏదైనా ఒక వస్తువు కొనేటటువంటి సందర్భంగా ఆ వస్తువు ఒకవేళ అసలీదా నకిలీదా అని చూస్తాం కదా. కాబట్టి ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అని తెలుసుకోవాలంటే చదువు కావాలి అని అర్థం. ఇక్కడ చదివిన సదసద్వివేక చతురత కలుగును. ఒక స్వామీజీ ప్రార్థన చెబుతూ, నేను అసత్తున ఉంటిగావున నన్ను సత్తునకి ఊగొనిపో, నే తమస్సున ఉంటిగావున నన్ను ఉషస్సునకి ఊగొనిపో అని తన ప్రార్థనలో పెట్టారండి. దైవ ప్రార్థనలో ఎంత బాగుంది చూడండి. నేను అసత్తులో ఉన్నాను, నేను అజ్ఞానంలో ఉన్నాను, కాబట్టి నన్ను సత్తునకు తీసుకుపో, నన్ను సత్యము అని ఏదైతే ఉన్నదో అటువైపుగా నన్ను తీసుకొని పో, ఏది నిజమో అటువైపుగా నన్ను తీసుకొని పో. నే తమస్సున ఉంటిగా ఉన్న నన్ను ఉషస్సునకి ఇవ్వకొనిపో, నేను చీకట్లో ఉన్నాను, నన్ను కాంతి ప్రపంచంలోకి తీసుకొని పో, వెలుతురు ఉన్నటువంటి చోటికి తీసుకుపో. ఓ పరమాత్మ, నేను ఈ విధంగా కోరుకుంటున్నాను, నా కోరిక తీర్చు అని. ఈశదేవ శ్రీదయాళు అని ఈ విధంగా మొదలుపెట్టేసి, స్వామి భగవంతుడా, నన్ను తమస్సు నుంచి ఉషస్సులోకి, అసత్తు నుంచి సత్తులోకి తీసుకొని పోమని. సరిగ్గా హిరణ్యకశిపుని మాట అండి అది. చదివిన సదసద్వివేక చతురత కలుగున్. ఆధునిక కాలంలో దైవ ప్రార్థనగా ఒక ఆశ్రమం వారు ఈ విధంగా చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడో వ్యాసుల వారు చెప్పారు. అది చెప్పినది హిరణ్యకశిపుడు అన్నాడు. హిరణ్యకశిపుడు అన్నది పోతన గారు మనకు అందించారు. చదివితే సత్ అసత్ వివేక చతురత కలుగుందని. అంతేకాకుండా చదువగవలయును జనులకు, తప్పకుండా చదువు నేర్చుకోవాలి. చదువగవలయును జనులకు, ఎవరికైనా కానీ. చదివించెదార్యులొద్ద చదువుము తండ్రి, నిన్ను నేను చదివిస్తాను, ఆర్యుల దగ్గర చదువుకో నాయన అని. అంటే ఆర్యులు అంటే ఎవరండి? శ్రేష్ఠులు, ఉత్తములు, మంచి గుణాలు కలిగినటువంటి వారు, శ్రేష్ఠులు ఉత్తములు అయినటువంటి వారు అని. ఈ అర్జునుడు విషాదంలో పడ్డప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని. అర్జున, నీవు అనార్యునిలాగా మాట్లాడుతున్నావు అనేటటువంటి విధంగా హెచ్చరిస్తాడండి.
కాబట్టి ఆర్యుడంటే ఉత్తముడు, విషాదంలో పడకూడదు, తాను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేయాలి. అలా అని అప్పుడు శుక్రాచార్యుల వారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఉంటారు, రాక్షసుల యొక్క గురువు. అందుకొరకు ఆయన కుమారులైనటువంటి చండామార్కులను పిలిపించి ఏమంటాడంటే రాక్షసరాజు, చూడండి, ప్రతి తండ్రి కూడా గురువు దగ్గరికి తన కొడుకును చేర్చేటప్పుడు లేదా తన కూతురును చేర్చేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండస్మత్ ప్రతాపక్రియా గంధం మించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు. మముం పాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలుంగా చేసి రక్షింపరే. ఎంత బాగుందండి! ఇవాళ ప్రతి తల్లి తండ్రి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు ఇవి. మా పిల్లవాడు అజ్ఞానంలో ఉన్నాడు, అంధ ప్రక్రియనున్నవాడు, అంధకారంలో ఉన్నాడు అనొచ్చు, అంధ ప్రక్రియ అంటే గుడ్డివానిలో ఉన్నాడు అని చెప్పచ్చు. కాబట్టి నా ప్రతాప శక్తి, నా శౌర్యం ఏమాత్రం తెలియదు, చదివితేనన్నా తెలుస్తుందేమో అని. కాబట్టి నా ప్రతాప గంధం ఇంత కూడా లేదు, ఇంత వాసన పట్టలేదు ఇతనికి. మీరు గురువులు కారుణ్య చిత్తులు, మీరు గురువులు దయా సముద్రులు, అందువల్ల మాకు బంధులు మాన్యులు మాకు పెద్దలు. గురువులు హిరణ్యకశిపుడు చూడండి ఎంత బాగా అంటున్నాడో ఇక్కడ. తన కొడుకు తనంతవాడు కావాలని ఆయన కోరిక. కావాలి అంటే చదువుకోవాలి. ఎందుకంటే ఆ శ్రీహరి 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 అనకూడదు, ఎందుకొరకంటే రాక్షసుల శత్రువు శ్రీహరి కాబట్టి. అందువల్ల ఇక్కడ హిరణ్యకశిపుడు మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకును గ్రంథంబులు చదివించి నీతి కుశలం గాజేసి రక్షింపరే. గ్రంథంబులు చదివించి అన్నారు. ఇవాళ మనం చూడండి, పుస్తకం చేతిలో పట్టుకుంటాం. మనకు ఒక మంచి మాట ఉందండి, పెద్దలు చెప్పింది, పుస్తకం హస్తభూషణం అని. ఇవాళ పుస్తకం హస్తభూషణం కాదు, సెల్లు హస్తభూషణం అయిందండి. అందులో ఉన్నటువంటివి అన్నీ చూస్తూ 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 మనస్సు అటువైపు పరిగెత్తేసేసి మనస్సు ఆలోచన చేయనటువంటి స్థితికి వచ్చేసి మానసిక వికాసం తగ్గిపోతుందని చెప్తున్నారు కదండి. పుస్తకం అయితే పుస్తకంలోని అక్షరాలు చూస్తాం, అక్షరాల కూర్పు వల్ల ఏర్పడ్డ పదాలు చూస్తాం, ఆ పదాల వల్ల ఏర్పడ్డ వాక్యాలు చూస్తాం, అవి చదువుతాం, వాటి అర్థం తెలుసుకుంటాం, మన మనసులోకి తెలుసుకుంటాం. అందుకే ఆనాడు హిరణ్యకశిపుడు అన్నటువంటి మాట, గ్రంథంబులు చదివించి నీతి కుశలుంగా చేసి రక్షింపరే. గ్రంథాలు చదివినట్టయితే నీతి కుశలురు అవుతారు, నైతిక విలువలు తెలిసినటువంటి వారు అవుతారు అని. అంటే పుస్తకం చేతిలో కాదు, పుస్తకం మస్తకంలోకి రావాలన్నమాట అండి. నిజంగా ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాల్సింది. హిరణ్యకశిపుడు దుర్మార్గుడైతే కావచ్చుగాక, కాకపోతే అలనాడు సనక సనందాదుల యొక్క శాపం చేత ఈ విధంగా పుట్టిన జే విజయుల్లో ఒకడు కావచ్చుగాక. అయితే మాత్రం తన కొడుకు చదువుకోవాలని, చదువుకొని ఏం నేర్చుకోవాలి, తన ప్రతాప శౌర్యాలన్నీ అతడు ఇలాంటివి మా నాన్నగారికి ఇంత గొప్పవాడు అని తెలుసుకోవాలి. చదువు ద్వారా ఇది తెలుస్తుంది. అంతేకాదు తాను ఎలా పరిపాలన చేస్తున్నానో ఆ పరిపాలన గురించి కూడా తెలుసుకోవాలి అని ఏమంటాడు అంటే, కొడుకు ఏం చదవాలి ఏం తెలుసుకోవాలో చెప్తే ఏమంటాడంటే, ఉత్సాహ ప్రభుమంత్రశక్తియుతమై ఉద్యోగమారూడి సంవిత్ సంపన్నుడవైతివే. చదివితే వేదంబులు శాస్త్రముల్ ఉత్సారమ్మని చేరజీరి కొడుకును వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుండుత్కంఠ దీపింపగన్. రాజుగారు చదివించాడు. చదివించిన తర్వాత హిరణ్యకశిపుడు కొడుకును తన తొడల మీద కూర్చోబెట్టుకొని, బిడ్డ చదువుకున్నావా, ఈ విషయాలన్నీ నీకు తెలిసినాయా, ఉత్సాహ ప్రభు మంత్రశక్తి గురించి తెలుసుకున్నావా, రాజ్య పరిపాలనకి ఇవన్నీ కావాలండి. ప్రభుశక్తి కావాలి, ఉత్సాహశక్తి కావాలి, మంత్రశక్తి కావాలి పరిపాలన చేయాలి అన్నట్టయితే. అంటే తను కోరుకునేది ఏమిటిది, తన కొడుకు తనలాగా పరిపాలకుడు కావాలి. రాక్షస రాజు ఏ విధంగా పరిపాలించాలో ఆ గుణాలన్నీ రావాలి అని ఏమంటాడంటే, పిల్లలు ముద్దు ముద్దు మాటలు మాట్లాడితే తండ్రులకు ఎంత సంతోషం అనిపిస్తుంది అని. అనుదిన సంతోషణములు జనితక్రమ తాపదుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగల సద్భూషణములు. పిల్లలు మాట్లాడితే చెవులకు విందుగా ఉంటుంది. కాబట్టి తండ్రులు పిల్లల అంటే తన బిడ్డల మాటలు విన్నట్టయితే ఎంతో సంతోషిస్తారు. నాయన చెప్పు, ఏమి నీవు నేర్చుకున్నావో అని అడిగాడు. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడండి, అంటే గురువులు చెప్పారు, తాను నేర్చుకున్నాడు, వచ్చిన తర్వాత ఎంత విన్నాడు, ఏం నేర్చుకున్నాడు అని అడిగాడు.
అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరు నియమనుమతి భ్రమణంబున ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ప్రహ్లాదుడు ఏం నేర్చుకున్నాడు అంటే చూడండి ఏం చెప్తున్నాడు. ఈ శరీరం ధరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు అనేటటువంటి చుట్టూరా ఉన్న ఒక బంధనాల్లోనే ఇరుక్కొని పోక, అంటే ఇల్లే గొప్పది అనేటటువంటిది, ఇళ్లను చీకటి నూతి లోపలందెళ్ళక ప్రపంచాన్ని చూడాలి. ఈ ప్రపంచం ఎవరు సృష్టించారో చూడాలి. పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు అంటే నేల, నీరు, నిప్పు, నింగి, గగనం. ఇది ఎవరు సృష్టించారు? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఇది నేను సృష్టించలేదు కదా, మరి ఎవరు సృష్టించారు? ఇప్పుడు చూడండి చెప్తున్నాడు, సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణీ. సర్వమున్నతని దివ్య కళామయ మంచు ఎంత గొప్పగా ఉంది చూడండి. ఈ ప్రపంచంలో నేను సృష్టించింది ఏమీ లేదు. ఈ నీరు, నిప్పు, గాలి, నేల ఇవన్నీ కూడా సర్వమున్ అతని దివ్య కళామయ మంచు. ఇది చాలా ప్రాణసదృశమైనటువంటి వాక్యం అండి. ఇక్కడ అంటే ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం, మనం సుఖంగా జీవిస్తున్నాం. దీనికి కారణం ఈ నేల, దీనికి కారణం ఈ గాలి, దీనికి కారణం ఈ నీరు. కాబట్టి ఇది సృష్టించింది ఆయన, నాన్నగారు. సర్వమున్నతని దివ్యకళామయమని ఎవరైతే గ్రహిస్తారో వారే జ్ఞాని అనేటటువంటి విధంగా కొడుకు తండ్రికి ఇలా చెబితే తన శత్రువైనటువంటి విష్ణువుని గురించి చెప్తున్నాడే. సర్వం విష్ణుమయం జగత్ అని అంటాం కదా. మామూలుగా లోకంలో భక్తి పరులైనటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామాలు చదువుతూ విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన అని విష్ణు సహస్రనామాలలో సర్వం విష్ణుమయం, విశ్వం విష్ణు, ఈ విశ్వము విష్ణువే అని. కాబట్టి అలాంటి భావన కలిగినటువంటి ప్రహ్లాదుడు తండ్రికి ఇలా చెప్పి, నాన్నగారు ఈ సృష్టి అంతా విష్ణుమయం అని చెప్పాడండి. నేను చదువుకున్నది ఇది, నేను నేర్చుకున్నది ఇది అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఆలోచించండి ఒక్కసారి. ఆ ప్రహ్లాదుని యొక్క దివ్య శక్తి, దివ్యమైనటువంటి ఆ భక్తి అది నచ్చనటువంటి తండ్రికి చెబుతూ ఉన్నాడు అనేటటువంటిది. నేర్చుకోరా నాన్న, పోయి చదువులు నేర్చుకోరా నాన్న అని పంపిస్తే గురువులు చెప్పేది చెబితే ప్రహ్లాదుడు నేర్చుకున్నది ఇదండి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటిది? సర్వత్రా కూడా అంతా పరమాత్ముడు ఉన్నాడు అనే ఈ భావన ఉన్నట్టయితే ఏ మనిషిలో ఏ గర్వం ఉండదండి. కాబట్టి ఈ విధంగా ఎదిగినటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత్రానికి సంబంధించి, ప్రహ్లాదుని యొక్క భక్తితత్వానికి సంబంధించి మరో భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.